హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కొన్ని కర్రీస్ రైస్లో బాగుంటాయి, మరికొన్ని చపాతీలు, రోటీలు, పుల్కాలలోకి మరికొన్ని బ్రాండెడ్ కాంబినేషన్స్ ఉన్నాయి. మరి రైస్ నుంచి రోటీల వరకు, పూరి నుంచి జొన్న రొట్టెల వరకు, ఇలా మెయిన్ కోర్స్ ఏదైనా సరే బెస్ట్ కాంబినేషన్లో ఉండే కర్రీ ఏదైనా ఉందా? తప్పకుండా ఉందనే చెప్పాలి. పాలకూరతో చేసే కుర్మా ఈరోజు మన స్పెషల్. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానాన్ని చూసేద్దాం. లిస్ట్ కొంచెం పెద్దదే, అప్పుడప్పుడు తప్పదు మరి. ముందుగా తాజాగా ఉన్న పాలకూర ఒక 5-6 కట్టలు తీసుకున్నాను. తాలింపు దినుసులు, హోల్ గ్రెయిన్ మసాలాలు, పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు, తరిగిన కొత్తిమీర, కొద్దిగా పుదీనా, కొద్దిగా ధనియాల పొడి, జీలకర్ర పొడి, చిటికెడు గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా జీడిపప్పు, రెగ్యులర్ మసాలాలు, రిఫైన్డ్ ఆయిల్, ఒక కప్పు పెరుగు, చివరగా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు. ఇతరత్ర ఏ కూరగాయల్ని కలపకండి, రుచి మారిపోతుంది. ప్రాసెస్ మొదలు పెట్టేద్దామా? ముందుగా వేడెక్కిన కడాయిలోకి కొద్దిగా ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా తాలింపు దినుసులు, ఇవి దోరగా వేగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే జీడిపప్పు, హోల్ గ్రెయిన్ మసాలాలు కూడా యాడ్ చేద్దాం. ఇవి కొద్దిగా వేగిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, మీడియం ఫ్లేమ్ మీద చక్కగా వేగించండి. ఇవి చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేద్దాం. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న పాలకూరను కూడా యాడ్ చేద్దాం. లో ఫ్లేమ్ మీద చక్కగా మగ్గించండి. ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న పుదీనా, అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా యాడ్ చేద్దాం. పసుపు, కారం, రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు ఇంగువ, అలాగే
ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొద్దిగా గరం మసాలా. లో ఫ్లేమ్ మీద ఈ పాలకూర మనం యాడ్ చేసిన మసాలాలన్నీ చక్కగా మగ్గనివ్వండి. ఈ పాలకూర చక్కగా మగ్గిన తర్వాత 1 కప్పు పెరుగును కూడా యాడ్ చేద్దాం. లో ఫ్లేమ్ మీద చక్కగా ఆయిల్ అంతా పైకొచ్చే వరకు మగ్గించండి. చూసారా, ఆయిల్ కొద్దిగా పైకొస్తుంది. మరొక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద ఉడికించి డిష్ అవుట్ చేసేద్దాం. రైస్ ఐటమ్స్ అయినా సరే, రోటీ ఐటమ్స్ అయినా సరే, ఈ కుర్మాతో ఒక్కసారి ట్రై చేయండి. ఆజన్మాంతం గుర్తుండిపోతుంది దీని రుచి. మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. మన హ్యాష్ట్యాగ్ మనసుతో వండండి, ప్రేమతో వడ్డించండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.